ఫీజు లేదమ్మా, నీకు హాస్టల్ డబ్బులు కూడా ఫ్రీ అమ్మా అని చెప్పారు. నా వల్ల కాదు, నేను అక్కడ దాకా మా వాళ్ళు పంపించరు అంటే, నువ్వు అడ్మిషన్ అయితే చాలు, నీకు తర్వాత పరీక్షల రోజున వద్దు కానీ అంతే, నీకు కావాలంటే మెటీరియల్ కూడా మేమే నీకు పోస్ట్కి పంపిస్తాం. చివరికి అమ్మాయి ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేసేసి అలాగా వెంటపడి పీజీలు కూడా చేశారు. జగన్ వచ్చాక ఏమైందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ లో పీజీ తీసేశాడు, ఎవరికి చెప్పలా. పీజీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేశాడు. దాంతో పీజీ లెవెల్ కట్ అయిపోయింది, పీజీలు పిహెచ్డీలు చేయడం కట్ అయిపోయింది, డిగ్రీ వరకు నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, డిగ్రీ వాళ్ళకి తీసేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒడిని తల్లికి వందనం అని మార్చారు కదా, ఇంటర్మీడియట్ వరకు ఉంది అది. కాబట్టి స్కూలు ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు వీళ్ళు. అంతే. ఇంటర్మీడియట్ కి మరి మొత్తం ఇస్తారా? 15,000 డబ్బులే ఇస్తారు. 15 కూడా కాదు, 13. అదే 13,000 రూపాయలు ఇస్తారు. అంటే 30,000, 35,000, 50,000 అట్లా ఎంత ఉంటే అంత లేదు. అది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. మామూలుగా అయితే అమ్మ ఒడి 10th వరకే, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడు ఇంటర్ డిగ్రీ జగన్. అప్పుడు ఇంటర్మీడియట్ గనక 50,000 ఉందంటే 50,000 రూపాయలు ఫీజు, 30,000 ఉందంటే 30,000 స్కూల్లో చేరిన దాన్ని బట్టి కట్టారు వాళ్ళు. అంటే విద్యా దీవెన, వసతి దీవెన అని సెపరేట్ గా ఇచ్చారు హాస్టల్లో ఉండే వాళ్ళకి. కాబట్టి అప్పుడు అట్లా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే డిగ్రీ శాంతం ఆపేశారు, ఇంటర్మీడియట్ లో కూడా మినిమం 12,000 ఇస్తారు, 13,000 ఇస్తారు. అది అంతవరకు, మిగతాది మీరు పెట్టుకోండి. అది అంటే ఈ బకాయిలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా? లేదు, మేము ఇది హామీలో లేదు కాబట్టి ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి ఇంకా దాన్ని